గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 14 అధ్యాయం 14 వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేయటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 14 అధ్యాయము 15 వచనం నుండి 21 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను. మరి దీనికి సంబంధించినటువంటి అనేకమైన గొప్ప సంగతులు మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం. ఒకసారి మత్తయి సువార్త 14 అధ్యాయము 15 వచనం నుండి వీటిల్లో మరి దీన్ని చదివిన తర్వాత మీరు ఏమైనా గ్రహించిన కొత్త సంగతులు గాని, మీకేమైనా సందేహాలు ఉన్నటువంటి విషయాలు గాని, అందులో మనం పరమార్థం ఏమైనా గ్రహించాల్సిన విషయం ఏమైనా ఉందని గాని తెలియపరచాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. 15వ వచనం నుండి చూస్తున్నాను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడి అని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేవని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇది ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకందరికీ మరి బాగా సుపరిచితమైనటువంటి ఆహ్, అద్భుతంగా మనం ఎన్నో సందర్భాల్లో చదివినటువంటి సందర్భం. దీని యొక్క ప్రత్యేకతలు కొన్నున్నాయి. వాటిని మీతో పంచుకున్న తర్వాత దీని ద్వారా మనం ఏమి గ్రహించవలెనో, ఏమి గ్రహించి ఉన్నామో అన్నటువంటి విషయాలను లేదంటే మీకేదైనా సందేహాలుంటే తెలియపరచాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో 4 సువార్త పత్రికలలోనూ ప్రస్తావించబడిన ఒకే ఒక అద్భుతం ఈ ఆహ్, రొట్టెలు, చేపలను అనేకులకు ఎక్కువ మందికి, వేల మందికి యేసుక్రీస్తు ప్రభువుల వారు పంచిపెట్టినటువంటి సందర్భం. మనకు మత్తయి సువార్తలో మాత్రమే గాకుండా మార్కు సువార్తలో 6వ అధ్యాయము 35వ వచనం నుండి 6వ అధ్యాయము 35వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ యొక్క 5,000 మందికి రొట్టెలు పెట్టినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 44 వరకు అంటే 10 వచనాల వరకు ఉన్నటువంటివి గూడా ఆహ్, సేమ్ టు సేమ్ ఆ యొక్క మత్తయి సువార్తలో మనం ఇప్పటిదాకా చదివినటువంటి విషయాలే ఉంటాయి. అట్లాగే ఇవి నోట్ చేసుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో 12వ వచనం నుండి 17వ వచనం వరకు గూడా ఈ విషయాలే మనకు కనబడతాయి. లూకా సువార్త 9వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. అట్లాగే యోహాను సువార్తలో గూడా 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఇది కూడా 10 వచనాలుంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనకు ఈ 4 సువార్త పత్రికల్లో మూకుమ్మడిగా వాళ్ళు ప్రస్తావించడం వెనుకున్నటువంటి ముఖ్యమైన కారణం ఒకటే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతని. చాలా ప్రాముఖ్యమైన, విశేషమైనటువంటి అద్భుతము, సూచక్రియ అని అర్థం. మరి ఏమిటా ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే 5,000 మంది పురుషులు అని చెప్పబడినటువంటి ఈ సంఖ్యే కాకుండా 4,000 మందికి 4,000 మంది పురుషులకు ఆహారం ఈ విధంగా పెట్టడం జరిగింది అన్నటువంటిది గూడా మనకు మత్తయి మరియు మార్కు సువార్తల్లో మాత్రమే కనబడే మరొక సందర్భం. 5,000 మంది పురుషులకు చేపలు, రొట్టెలు పెట్టినటువంటి సందర్భం 4 సువార్త పత్రికల్లోనూ కనబడితే, 4,000 మంది పురుషులకు ఆహారం
అద్భుత రీతిలో పంచిపెట్టినటువంటి సందర్భం మనకు మత్తయి, మార్కు సువార్తల్లో మాత్రమే కనబడతది. ఏది ఏమైనా మనం వాటిల్లో నుంచి తెలుసుకోవాల్సినటువంటి పరమార్థాలు, లోతైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటి విషయమై తెలుసుకోవటానికి మునుపు మరి మీకు వీటి విషయమై ఏమన్నా అంటే ఆహ్, అర్థమైనటువంటి సందర్భాలు, పరిస్థితులు దీన్ని ఇన్ని సువార్త పత్రికల్లో దేవుడు ప్రస్తావించాడు అనంటే, మరి ఏ పరమార్థం ఉందని మనం అర్థం జేసుకోవాలి అన్నటువంటి విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరు పంచుకోవాలని మనవి జేస్తున్నాను. త్వరగా తెలిసిన వాళ్ళు మాట్లాడండి. త్వరగా. ఎవరు మాట్లాడట్లేదు. మీరు లైన్‌లో ఉన్నారా లేదా? ఉన్నాం. మరి మాట్లాడండమ్మా దాని విషయమై. త్వరగా మాట్లాడండి. పోనీ ఏం తెలియకపోతే తెలీదనన్నా జెప్పండి. తెలీదన్న దీని గురించి. అంటే ఈ అద్భుతం గురించి దీని విషయమై జస్ట్ మనకు యేసుప్రభుల వారు 5 రెట్టలు 2 చేపలు 5,000 మందికి పెట్టారు అనేది మాత్రమే మనకు తెలుసు. ఇంగింతకు మించి మనకు వేరే విషయాలేమి తెలీదు. దేవుడు ఇన్ని సువార్త పత్రికల్లో ఆహ్, ప్రస్తావించటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాబోయే మెస్సియా మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పటానికి ముంగుర్తుల్లో ఇదొక ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించే సమయంలో వాళ్ళకి ఆకలైనప్పుడు మోషే గారు ప్రార్థించి మన్నాను కురిపింపజేసి వాళ్ళకి ఆహారంగా అందించటం అనేది మనకందరికీ తెలుసు. మోషే వంటి ప్రవక్త అనగానే చాలామంది ఏమనుకున్నారంటే, ముఖ్యంగా మన ఇస్లాం సోదరులు మోషే వంటి ప్రవక్త యేసు ప్రభు కానే గాదు. మా మహమ్మద్ ప్రవక్త గారే. ఎందుకనంటే, మోషే వంటి ప్రవక్త అంటే, మోషే గారు మరి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది. మా మహమ్మద్ గారు గూడా ఖురాన్‌ని ఇవ్వడం జరిగింది. మోషే గారికి వివాహమైంది. మహమ్మద్ గారికి వివాహమైంది. మోషే గారు యుద్ధాలు జేశారు. మహమ్మద్ గారు గూడా యుద్ధాలు జేశారు. మోషే గారికి పిల్లలున్నారు. మహమ్మద్ గారికి గూడా పిల్లలున్నారు. మోషే గారు నడిపించారు. నడిపించినా గూడా సొంతోళ్ళే తృణీకరించారు. మహమ్మద్ గారు గూడా అలాగే నడిపించాడు. నడిపించబడినా గూడా సొంతోళ్ళు ఆయన్ని తృణీకరించడం జరిగింది. కాబట్టి మోషే వంటి ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే, ఆయన మరి మహమ్మద్ ప్రవక్త గారే తప్ప మరొకరు గారు అని గూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే వంటి ప్రవక్త అన్నటువంటి పదానికి అర్థంగా మనం ఏం తీసుకోవాలి అన్నటువంటి విషయాలు చాలా మందికి తెలీదు. ఒకసారి దేవుడు చెప్పినటువంటి ఒక చక్కటి పోలిక. మోషే వంటి ప్రవక్త అంటే దానికి అర్థమేంటో అన్నటువంటి విషయాలు మనం చూడగలిగితే ఒకసారి ద్వితీయోపదేశ కాండం చూడండి. ఒకరు చదవండి. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయముల్లోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోసే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయముల్లోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన
మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. రైట్. ఇప్పుడు మీరు చదివారు కదా, చదివిన దాన్ని బట్టి మోషే వంటి ప్రవక్త అంటే ఏ పోలికలు తీసుకోవాలని చెప్తున్నాడు దేవుడు చెప్పండి. మోషే వంటి ప్రవక్త అంటే ఏ పోలికలు తీసుకోవాలి? అక్కడే ఉంది మనకు ఆన్సర్. మీరు బాగా చదివింటే సూచక క్రియలు కార్యాలు ఇక బాహుబలం వీటి విషయాన్ని బట్టి. అదమ్మా మెయిన్ ఏంటంటే ఆయన జరిగించినటువంటి సూచక్రియలు మహత్కార్యాలే మోషే వంటి ప్రవక్తకు గీటురాయి తప్ప మరి ఆయనకు పెళ్ళైంది, ఈయనకు పెళ్ళైంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆయన యుద్ధాలు చేశాడు, ఈయన యుద్ధాలు చేశాడు, ఆయన గ్రంథం ఇచ్చాడు, ఈయన గ్రంథం ఇచ్చాడు, ఈ పోలికలు దేవుడు చెప్పలే. కాబట్టి ఇక ఒక విషయం ఏంటంటే మహమ్మద్ గారి విషయంలో అందరూ చెప్పే మాట ఏంటంటే అద్భుతాలు చేయని అద్భుత ప్రవక్త అని పేరు ఆయనకి. అంటే ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఒక్క అద్భుతం కూడా చేయలేదట. మరి అలాంటప్పుడు మోషే వంటి ప్రవక్త ఆయన కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాట ఎవరి విషయంలో నెరవేరింది అనేది కూడా మనకు క్లారిటీగా చెప్పబడింది బైబిల్ గ్రంథంలోనే. మోషే వంటి ప్రవక్త ఎవరయ్యా అనేటటువంటిది బైబిలే చెప్పింది. ఎక్కడ చెప్పింది ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి. 22. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను. ఇక్కడ మీరు గమనించండి, ఇంతకు మోషే వంటి ప్రవక్త ఎవరన్నట్టు చెప్తున్నట్టు మనకు అర్థం అవుతుంది చెప్పండి. పేతురు గారు, యోహాన్లు మాట్లాడుతున్నారండి. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత జన సమూహానికి వాళ్ళు బోధ చేస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళంతా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మోషే వంటి ప్రవక్త యేసు ప్రభువే అని పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో బైబిల్ గ్రంథమే ఉద్ఘాటించినప్పుడు వాళ్ళు ఇంకొకరు అయి ఉంటారన్నటువంటి ఆలోచన చెప్పకూడదు. ఎందుకనంటే వాళ్ళందరి తపన ఏంటంటే అయ్యో బైబిల్ గ్రంథంలోనే మహమ్మద్ గారి గురించి ప్రవచనం చెప్పబడింది, ప్లస్ ఆయన మాట వినకపోతే మీరే సర్వనాశనం అయిపోతారు, మీ నాశనం మీరు ఎందుకు కొని తెచ్చుకుంటారని మీ మంచి కోరి, మీ మేలు కోరి మీకు ఇవన్నీ చెప్తున్నాం, ఆయన యాక్సెప్ట్ చేయండి అని చెప్పి. ఇంకో మీకు విషయం తెలుసో తెలీదు, మరి యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పంపించబోయే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు కూడా మహమ్మద్ గారని చెప్తారు వాళ్ళు. మీకు తెలుసో తెలీదు చాలా మందికి. కాబట్టి మోషే వంటి ప్రవక్త మహమ్మద్ గారు అనేట, యేసు ప్రభు తర్వాత పంపించబడేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఆయన కూడా మహమ్మద్ గారని చెప్తారండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు మోషే వంటి ప్రవక్తని అని యేసు ప్రభువును గుర్తించగలగాలి యూద సమాజం? ఎందుకు వాళ్ళు గుర్తించగలిగే విధంగా అవన్నీ అలాంటి సూచక్రియలు, అలాంటి మహత్కార్యాలు చాలా చాలా పోలికలు ఉంటాయి యేసు ప్రభు చేసిన మహత్కార్యాలకు, సూచక్రియలకి. మోషే గారు మనకు ఆలోచన చేస్తే నీళ్లను రక్తముగా, రక్తంని నీళ్లుగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారైతే నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సందర్భాలు ఉంటాయి. తర్వాత ఆయన గలిలే సముద్రం మీద నడిచిన సందర్భాలు ఉన్నాయి. దానిని గద్దించి మిక్కిల నిమ్మనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పోలికలు మోషే గారిలోను, అద్భుతాల సూచక్రియల విషయంలోను, యేసు ప్రభు విషయంలోను మనకు కనబడతాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మరి ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయ్యే పరిస్థితులు. కాబట్టి ఎవరునూ రక్షించిపోవటం దేవుడికి ఇష్టం లేని పని కదా. అందుకే ముంగుర్తులుగా ఈ సూచక్రియలు, మహత్కార్యాలన్నీ కూడా జరిగించే పరిస్థితుల్లో, అంటే మోషే గారు ఏ విధంగా అయితే ముందుండి నడిపించారో, ఎవరికి ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా
వాళ్ళని బాగు చేయించగలిగింది. తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు కూడా మరి ఇత్తడి సర్పం ఒకటి చేయించి నెహుష్టానని దాని తర్వాత దాన్ని కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే మా పితరుల్ని పాము కాట్ల నుంచి, ఆ తాపకరమైన సర్పాల నుంచి ఆహ్, కాపాడడం అనేది జరిగింది అనే ఉద్దేశ్యంతో దాన్ని కూడా పూజించడం అనేది జరుగుతుంది. విగ్రహారాధన చేయటం అనేది జరుగుతదని. సరే ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా మోషే గారు అనేక రీతులుగా వాళ్ళ యొక్క ఆకలి తీర్చే పనిలో, అలాగే దప్పిక తీర్చే పనిలో, వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు, దేవుడి ఉగ్రతకు గురైపోతున్నప్పుడు కూడా మధ్యవర్తిత్వం చేసిన పనిలో చాలా చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కార్యాలే యేసు ప్రభు కూడా చేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఆయన సూచక్రియలు చేసిన సందర్భాలు, ఎందరినో బాగు చేసిన సందర్భాలు, అందరికీ ఎన్నో స్వస్థతలు జరిగించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అట్లాగే మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఇస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధనను ఇవ్వటం అనేది మనకందరికీ తెలుసు. ఈవెన్ మోషే గారి కంటే ఎక్కువగా ఆయన మన్నాను మాత్రమే అందిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు జీవాహారాన్ని కూడా అందిస్తాడు అడిషనల్‌గా. భౌతికమైన ఆరోగ్యంతో పాటు ఆత్మీయమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలిగి, భౌతికమైన ఆహారంతో పాటు ఆత్మీయమైన ఆహారాన్ని అందించగలిగినటువంటి స్థితిలో ఉండి, అన్నీ కూడా అల్టిమేట్ లక్షణాలతో యేసు ప్రభును వారి యొక్క మెస్సియాగా గుర్తించి వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మేలు పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఇవన్నీ. కాకపోతే ఇకపోతే గమనించగలిగితే కొన్ని ఈ సందర్భాల్లో కొన్ని ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకమైనటువంటి విషయాలున్నాయి. వాటిని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనంలో సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు రెస్ట్ తీసుకోవాలని వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళినట్టుగా మనం ముందటి పరిస్థితులు మనం చూస్తాం కదా. శిష్యులైనా రెస్ట్ తీసుకున్నారేమో గాని ఆయన పగలు రాత్రులు అంతా కూడా పరిచర్య చేయటం, వాక్యం చెప్పటం, స్వస్థపరచటం, వీటి మీదే సమయాన్ని గడిపినటువంటి పరిస్థితి. సమయమందును అసమయమందును కష్టపడినటువంటి మనస్తత్వం యేసు ప్రభువులో మనకు కనబడుతుంది. జనాలు వచ్చేసారు. ఇంకా వాళ్ళకు ఫుడ్ పరిస్థితి ఏంటి, అకామిడేషన్ ఏంటి, బెడ్ ఏంటి, ఇవన్నీ ఏం ఆలోచన చేయకుండానే ప్రీ ప్లాన్స్ ఏమి లేకుండానే ప్రభు దగ్గరికి వచ్చేయటం జరిగింది. ఈ గడ్డు పరిస్థితిని. ఎందుకనంటే ఇది ఎంత ప్రమాదకరమైన క్రౌడ్ అంటే, మీకు ఒక కాలిక్యులేషన్ చెప్తాను. అక్కడ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది అయ్యి ఉంటారు అన్నది ఒక క్లూ మనకేముందంటే 5,000 మంది పురుషులని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీల యూదుల పరంపరలో, వాళ్ళ సాంప్రదాయంలో పురుషులను లెక్కించటం అనేది జరుగుతుంది ఎక్కువగా. స్త్రీలను లెక్కించటం చాలా తక్కువ. అలా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రాముఖ్యంగా పురుషులను లెక్క అనేది చెప్పటం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం స్త్రీలతో చిన్న పిల్లలతో పోల్చినప్పుడు పురుషులు ఎక్కువ తింటారు గనుక ఎక్కువ తినగలిగిన వాళ్ళని కన్సిడరేషన్‌కు తీసుకోవడం జరిగింది. వట్టి పురుషులే 5,000 మంది ఉంటే, స్త్రీలు, పిల్లలు అందరూ కలిస్తే ఒక మరొక 5,000 మందిని వేసుకున్న 10,000 మందికి ఒక్కసారిగా ఆహారం పెట్టాల్సినటువంటి పరిస్థితి. దానికి ఖర్చు ఆనాటి కాలంలో ఉండే ఖర్చులు ఎంత అవ్వచ్చు అనేది కూడా ఒక లెక్క కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏమండి? ఎంత లెక్కటది? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం నుండి చూడగలిగితే, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురుడు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఒకసారి 7వ వచనం చూద్దామండి. క్లారిటీగా 7వ వచనం. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఆయనతో చెప్పాను. ఓన్లీ రొట్టెలే చెప్తున్నాడు ఇక్కడ. 200 దేనారాలు విలువ చేసే రొట్టెలు. దేనారం అంటే ఎంత ఉందో ఐడియా ఉందండి ఎవరికైనా? దేనారము అంటే ఎంత ఉండొచ్చు అనేది ఏమైనా మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇంత మునుపు నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందో లేదు చెప్పండమ్మా. ఏం తల్లి? ₹1 కావచ్చునా? ₹1.5.
ఏమ్మా? రైట్, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. దినమునకు చదవండి. ఒక దేనారం చొప్పున పనివానితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇప్పుడు చెప్పండి, దేనారం అంటే ఎంత అండి? 1 రోజు కూలి. దేనారం అంటే 1 రోజు కూలి. 1 రోజు ఒక మనిషికి కూలి 1 దేనారం. 200 దేనారాలంటే ఎన్ని నెలలు అయి ఉండొచ్చు? 200 దేనారాలంటే ఎన్ని నెలల కూలై ఉండొచ్చు? ఒక మనిషి సంపాదించి 3 ఎన్ని నెలల నెలల? 20 రోజులనా? ఏమ్మా? 3 నెలల 20 రోజులనా? 3 నెలల 20 రోజులు తప్పమ్మా. 100 రోజులు. 100 రోజులకే 3 నెలలు దాటిపోతాయి కదా తల్లి. 6 నెలలు 4 నెలలు. ఇక్కడ మీరు గమనిస్తే మరొక విషయం, మీరు మొత్తం వారానికి 7 రోజులు లెక్కేస్తున్నారు. ఈ లెక్క తప్పవుద్ది మనకి. ఎందుకు? ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్న ఆదివారం ఏ విశ్రాంతి పని దినం. చేయరు. ఏ పని చేయరు. అంటే వారానికి 6 రోజుల చొప్పునే మనం లెక్క వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా చూస్తే దాదాపు 8 నెలల ఒక వ్యక్తి సంపాదన, 8 నెలల సంపాదన పెట్టాలి అక్కడ. అంత క్రౌడ్ రావటం జరిగింది. అంత క్రౌడ్ రావటం జరిగింది. మరి వాళ్ళందరి విషయంలో ప్రభుల వారు శిష్యుల్ని ఒక క్వశ్చన్ చేస్తారండి. నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మనకు ఇక్కడ నేర్పదలుస్తున్నాడు ప్రభు. మనం అందరం కూడా ఇట్లాంటి విషయంలో మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు, ఎప్పుడన్నా ఒక వెలితి వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చి పడ్డప్పుడు, ఉన్నపాటున అనుకోని రీతిగా ఒక ప్రాబ్లం వచ్చి పడ్డప్పుడు మనందరి స్పందనలు ఒక రకంగా ఉంటాయి. దేవుడి ఆలోచనలు మరో రకంగా ఉంటాయి. ఏమండి? నేను తప్పనిసరిగా సమయానుకూలంగా ఒక సందేశం మీకైతే అందించాలి. అదేంటంటే దేవుని పనిలో మానవుని పాత్ర అనేటటువంటిది ఒక మంచి సందేశం ఉంది. దాన్ని తర్వాత మనం చూద్దాం. ఇందులో మనకు నర్మగర్భంగా కొన్ని విషయాలు తెలుస్తాయి ఆ పాఠానికి సంబంధించి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కాని ఏమి చెయ్యనవి ఉండనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. దేవుడు కొన్ని సందర్భాల్లో మన మధ్యకు తీసుకుని వచ్చే సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఒక సంకటాన్ని మన ముందు పెట్టి నువ్వేం చేస్తావో చూస్తాను అన్నటువంటి పరీక్ష. దేవుడు తెలుసు, మనం ఏం చేస్తామో కూడా తెలుసు. కానీ ఇక్కడ మానవుడి బలహీనత ఏంటి అనేది అర్థం అవ్వాలి. దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియగలగాలి. దేవుని ప్రేమ ఏంటో, నడిపింపు ఏంటో మనకు అర్థం అవ్వాలి. అందుకే ఇవన్నీ వెల్లడి చేయించడం జరిగింది. దేవుడు గ్రంథస్థం చేయించడం జరిగింది. కాబట్టి ఫిలిప్పు గారు అన్నటువంటి మాట అదే మనం ఇంతవరకు ఆలోచన చేసింది. 7వ వచనంలో ఏమన్నాడు? వాళ్ళలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నా కూడా 200 దేనారాల రొట్టెలు చాలు. ఇప్పుడు కొంచెం పుచ్చుకుంటేనే 200 దేనారాల రొట్టెలు అంటే వాళ్ళు ఎట్లా తిన్నారు? తృప్తిగా తినిన తర్వాత అని రాయబడింది. ఓన్లీ రొట్టెల విషయం, రొట్టెల లెక్కే చెప్తున్నాడు ఆయన. 200 దేనారాలన్నీ రొట్టెలతో పాటు చేపలు కూడా వచ్చాయి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే చాలా హ్యూజ్ అమౌంట్. ఒక మాట అన్ని కలుపుకోగలిగితే సింపుల్ గా చెప్పాలంటే ఒక సంవత్సరం మనిషి సంపాదించింది. మేము చూస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ సంపాదించి కట్టేటప్పుడు సంవత్సరానికి ఎంత సంపాదించాం అనేది వాళ్ళు లెక్క చెప్తే, ఓ అమ్మా ఎంత సంపాదించినామా, ఇంత డబ్బు వచ్చిందా మనకు సంవత్సరం సంపాదిస్తే అని అనిపించింది. అంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు లెక్కలేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఏం చేస్తారు మీరు, భోజనం మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అని ప్రభు అడిగినప్పుడు, లేదంటే ఇదిగో ఈ సమస్యకు మీరు పరిష్కారం ఏం చేస్తారంటే ఎవరి లెక్కల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
అంటే ప్రాబ్లం వచ్చిందంటే మన ఇంట్లో బంగారం ఎంత ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, లేదంటే వాడి దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి ఏమన్నా అప్పు తీసుకురావడానికి ఏమన్నా ఎంత వరకు స్కోప్ ఉంటుంది, మనకు అవకాశాలు వీటి నుంచి బయటపడడానికి ఏ స్కోపులు ఉన్నాయని అన్ని అవకాశాలు చూస్తారు. ఫిలిప్ గారు కూడా అలాగే చెప్పారు. జస్ట్ నంబర్ మొత్తం వచ్చినటువంటి మనుషులను చూసి రఫ్ లెక్క టకటక చెప్పేయడం జరిగింది. ఏమండి? కాబట్టి ఇక్కడ ఈ మాట అన్న తర్వాత 8వ వచనంలో ఆయన శిష్యుల్లో ఒకడు, అంటే సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ వచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. మీరు గమనించండి, ఇంతమందికి ఉన్నది మాత్రం ఒక పిల్లోడు మాత్రమే, ఒక అబ్బాయి మాత్రమే ఏం తెచ్చుకున్నాడంటే 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఇక్కడ యవల రొట్టెలు అన్న పదానికి మనకు ఒక క్లారిఫికేషన్ కావాలి. అదేంటంటే గోధుమ రొట్టెకు యవల రొట్టెకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలుసు ఎవరికైనా? గోధుమ రొట్టెకు యవల రొట్టెకు డిఫరెన్స్ ఏమైనా ఎవరికైనా ఐడియా ఉందా? రెండు ఒకటే అంటారా? కాదు సార్. ఏమిటమ్మా డిఫరెన్స్? వీటికి ఏమైనా ఐడియా ఉందా మీకు ఎవరికైనా? గోధుమలంటే ధనికులు తినే ఆహారం, యవలంటే పేదలు తినే ఆహారం. అది కొరలు. ఇప్పుడు మనం అంటాం చూసారా, కొరలు అన్నటువంటి కొన్ని చెప్తారు చూసారా, అవేండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేవలం పేదలు తినేటటువంటి ఆహారం, ఒక మాటలో చెప్పాలంటే ఒక చౌక ముతక ధాన్యము లాంటిది యవల అనేటటువంటిది మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక మాట బైబిల్లో రాయబడింది, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మనకు అర్థమైపోద్ది ఏది చీపు ఏది కాస్ట్లీ అనేటటువంటిది ఈ మాట చూసినప్పుడు మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి ఒకరు. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడింది. ఈ చదివిన తర్వాత మీకు ఏం అర్థమైంది చెప్పండి? గోధుమలకు యవలకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? గోధుమలు షేర్ వచ్చినాయినా, దేనారం 3 షేర్లు. దేనారం అయితే ఒకటే, ఒకే దేనారం. ఒక దేనారానికి సేరు గోధుమలు వస్తే ఆ ఒకే దేనారానికి 3 సేర్ల యవలు వస్తాయి. అంటే ఒక పేదలు వాడేటటువంటి ఒక చౌకైనటువంటి గోధుమల కంటే చౌకైనటువంటి ధాన్యము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఒక చిన్న బిడ్డ చిన్నవాడు యేసుప్రభు దగ్గరికి ఎంతో మంది జనాలు వచ్చారు. 5,000 మంది పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు. కానీ వచ్చినటువంటి వాళ్ళలో పురుషులు ఎవరు పట్టుకురాలేదు క్యారీ, స్త్రీలు ఎవరు పట్టుకురాలేదు, సాటి పిల్లలు ఎవరూ పట్టుకురాలేదు. ఒక చిన్నోడు మాత్రం పట్టుకురావటం జరిగింది. దాని ఉద్దేశం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభువు దగ్గర నుంచి మనం ఏం ఆశించాలి అనేటటువంటిది ఆ చిన్న బిడ్డ మనకు నేర్పిస్తున్నాడు. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, నేను ఇస్తాను మీకు కదండి. కాబట్టి ఈ యవల రొట్టెలు ఈ చేపలు మా అమ్మైనా పెట్టి పెడుతుంది, నేను ఎక్కడైనా బయటైనా కొనుక్కోవచ్చు, కానీ నా జీవాహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి ఆలోచన ఆ చిన్న మదిలో కలగటం అనేది చాలా గొప్పది. ఇప్పటికీ ఎంతో మంది భౌతికమైనటువంటి ఆ అవసరాలు దేవుడు తీరుస్తాడని దేవుడి దగ్గరికి వచ్చే జనాలు ఉన్న ఈ లోకంలో, భౌతికమైనవి నాకు లేకపోయినా పర్లేదు, నేనైనా సంపాదించుకోగలను, ఆత్మీయమైనటువంటి విషయాలు, పరలోక సంగతులు, తండ్రి దగ్గర నుంచి ఉన్న సంగతులు యేసు ప్రభు మాత్రమే చెప్పగలడు, వాటి కోసం నేను వెళ్ళాలి ప్రభు దగ్గరకని ఆలోచన ఆ బిడ్డకు రావటం చాలా గొప్పది. మనలో చాలా మంది కంటే చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డ. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మ కూడా చాలా గొప్పది అని చెప్పొచ్చు. యేసు ప్రభు దగ్గరికి పంపించేటప్పుడు దేనికోసం నువ్వు ఆయన్ని ఆశించి వెళ్ళాలి అనేది తెలిసి పంపించినట్టు అర్థమవుతుంది ఆ మహాతల్లి.
సరే, ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ప్రియులారా. అదేంటంటే యేసు ప్రభుల వారు అంతమందికి ఆహారం పెట్టేటప్పుడు గొప్ప ఆహారం పెట్టల. అంటే ఆయన పెట్టలేడనా? ఆ యవల రొట్టెలని గొప్పగా చేయటం అనేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది కూడా చిన్న చేపలు అన్నాడు. ఏమంటే 2 చిన్న చేపలు అన్నాడు కదా! చిన్న చేపలు. అంటే చిన్న చేపలు, తర్వాత యవల రొట్టెలు ఇవి ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఆయన పెట్టాలనుకుంటే పంచభక్ష పరమాణాలు పెట్టలేడా? కావలసినన్ని కాస్ట్‌లీ ఆహార పదార్థాలు పెట్టలేడా? ఆయనవే గదా సమస్తము. ఆయనే గదా సృష్టికర్త. మరి ఎందుకు పెట్టలేదంటారు? ఎవరైనా? నా ఉన్న వాటిలోనే తృప్తి పడాలి అనే విధంగా ఏమన్నా పెట్టి ఉంటారేమన్నా? ఓకేమ్మా. ఉన్న వాటిలోని తృప్తి పడాలి అనేటటువంటిది దాని కోసం పెట్టుంటాడనే మాట సిస్టర్ చెప్పడం జరిగింది. ఇంకేమన్నా ఎవరికైనా ఏమైనా ఆలోచనలున్నాయా? వందనాలనా? వందనాలమ్మా. చెప్పండి. ఆనాటి కాలంలో అవే శ్రేష్టమైనగా వాళ్ళు భావించుండొచ్చునా? నేను ఒక్కటి చెప్తానమ్మా, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మీరందరూ. మనము కొన్ని పరిస్థితుల్లో లిమిటెడ్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఆనాటి కాలం, ఈనాటి కాలం, వాళ్ళకి సంబంధించినవి, మనకు సంబంధించినవి కాదు. అవన్నీ అట్లా ఆలోచన చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే అవి ఔట్‌డేటెడ్. అంటే ఆనాటి కాలానికి సూటబుల్ అవుతాయి. ఇప్పుడు కావాలనే కదా అర్థం. కాబట్టి కొన్ని మాత్రం చెప్పొచ్చు. ఆ కాలానికి సంబంధించి ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా! ఒక క్యాలెండర్ అనేది వాళ్ళ కాలం వాళ్ళ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటదో ఆ క్యాలెండర్ పరిభాషలే వాళ్ళకి అర్థం అవుతాయి. వేరే క్యాలెండర్ మనకు తెలీదు. మీకు ముస్లిం సోదరుల క్యాలెండర్ గురించి తెలుసా? హిజ్రీ శకం అంటారు. వాటి గురించి మీకు తెలుసా? తెలీదు. మిగతా తెలియని క్యాలెండర్, వేరే వాళ్ళ క్యాలెండర్ విషయం తెలియదు. మనకి ఏదైతే మనం వాడుతున్నామో ఆ క్యాలెండర్ గురించి తెలుసు కాబట్టి మనం అట్లాంటి వాటికి కొన్ని లిమిటెడ్ చేయొచ్చు గానమ్మా. ఆ మిగతా వాటికి మనం అప్లై చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. ఆ కాలం, ఈ కాలం అనేటువంటి విషయం అప్లై చేసేటప్పుడు జాగ్రత్త పడండి ఒకటి. ఇకపోతే ప్రభుల వారు ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నాడు అనంటే, దేవుని మాటల కంటే ఆహారం గొప్పవి కాదని సార్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా సూపర్, మంచి మాట చెప్పావు నాయన. ఇక్కడ వచ్చిన వాళ్ళు బ్రతకాలి. బ్రతకడానికి సంబంధించి, వాళ్ళు తెప్పలెళ్ళడానికి సంబంధించి మనం వాళ్ళకు పంచభక్ష పరమాణాలు పెట్టినా బతుకుతారు. యవల రొట్టె చేప పెట్టినా బతుకుతారు. అంటే మనకు కావలసినది ఏంటి? కనీస అవసరతలు తీరితే చాలు అనేటటువంటి ధోరణిలోనే మీరుండాలి. ఈవెన్ శిష్యులను కూడా పెంచేటప్పుడు, వాళ్ళని ఎదిగించేటప్పుడు కూడా ఏం ఆలోచన చేయిస్తాడంటే, మీరు ఆ వెన్నులు తుంచి తినేటటువంటి పరిస్థితులు లాంటివి, ఇలాంటి స్థితిగతులు మనం చూస్తూ ఉంటాం. అంటే మనం బతకడానికి ఏం కావాలి అంతే. బట్ట, ఒళ్ళు కప్పుకోవడానికి బట్ట కావాలి, అంతవరకే. ₹1,00,00,000 మన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ సంబంధించి వాళ్ళు వేసుకున్న బట్టలు ₹1,00,00,000 విలువ చేసేవి. అది బట్టే. మనకు 200కు 300కు దొరికేటువంటి షర్ట్ కూడా బట్టే. కాకపోతే ఏది మనకు నీడెడ్ అంటే మనం అవసరాలు, సౌకర్యాలు, తర్వాత లగ్జరీలని కొన్ని ఉంటాయి. ఇటువంటి లగ్జరీలకు వెళ్లకుండా ఏదైతే మనకు సర్వైవ్ అవటానికి, భూమి మీద జీవించడానికి అవసరమో అక్కడ వరకు దాన్ని పరిమితి చేసుకుంటే మంచిది. సిస్టర్ చెప్పినట్లు దేవుడి వాక్య విషయంలో, దేవుడి సేవ విషయంలో, దేవుడి కొరకు ఎదిగే విషయంలో ఉన్నతంగా వెళ్ళండి. నో ప్రాబ్లం అది. కాబట్టి యవల రొట్టెలు పెట్టినా ఒక్కడు కూడా అబ్జెక్ట్ చేయాలి. మీరు గమనించండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదేంటి ప్రభా, నేను నమ్ముకొని నేను దూరం వస్తే నువ్వు ఏంటి యవల రొట్టెలు పెడతావు, మరీ చీప్గా చిన్న చేపలు పెడతావని ఒక్కడు మాట్లాడలే. ఈరోజు మీరు సంఘాలకు, సహవాసాలకు వచ్చేవాళ్ళలో చాలా మంది గొడవలు ఎక్కడవుతాయంటే ఈ తిండి దగ్గరే గొడవలు అయిపోతాయి. తెలుసా మీకు? తిండి దగ్గర గొడవలు చేసినటువంటి సందర్భాలు ఎన్ని లేవు చరిత్రలో.
కాబట్టి అలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి సారించే పరిస్థితి పెట్టుకోవద్దు అనేటటువంటి విషయం సింబాలిక్ గా నేర్పటానికి ప్రభు ఈ విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు, గమనించాలి. ఇకపోతే శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఆయన యేసుప్రభుని అంటే కల్లారా ఆయన ఎన్నో అద్భుతాలు చేయటం చూశారు వాళ్ళు. అంత చూసిన వాళ్ళు కూడా ఆయన ఏమైనా చేయగల సమర్థుడని తెలిసినటువంటి వాళ్ళు సైతం సందేహపడడం జరిగింది. ఏదో వీళ్ళు మన వల్ల కాదు, వీళ్ళని బేర్ చేయలేం, పంపించేసే ప్రభువా, వాళ్ళ ఇళ్లకు ఇది నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఇక్కడ మనకు ఆహారం తెచ్చుకోవడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు, ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా మనం తీసుకురాలేము, వాళ్ళే వెళ్ళి తెచ్చుకునేటట్టుగా పంపించేసేయండి అని చెప్పే పరిస్థితులు శిష్యుల్లో కనబడుతున్నాయి. ఎందుకంటే కళ్ళ ముందున్న సమస్య, వాళ్ళు తిండి తినాల్సిందే. ఈవెన్ యేసుప్రభు శిష్యులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు కదా, మరి అటువంటి పరిస్థితులు వాళ్ళకున్నాయి. అందుకే వెంటనే చెప్పినటువంటి మాట ఏంటంటే పంపించేసే ప్రభు అని. కానీ వాస్తవం ఏమిటేనంటే దేవుడు అనుకుంటే సంకట స్థితిని కూడా సంతోషకరమైన పరిస్థితిగా మార్పు చెందించగలడు. ఆయన ఎడారిలో సెలయేలను పుట్టించగలిగినటువంటి వాడు, మూగివానికి మాటలు తెప్పించగలిగాడు, చనిపోయినటువంటి వ్యక్తికి జీవం ఇవ్వగలిగాడు, ఎండిన భూమిలో ఎంతో జీవాన్ని, ఎంతో పంట పండేటటువంటి స్థితిలోనికి తీసుకురావటం జరిగింది. యేసుప్రభును చూసి సైతం వాళ్ళు ఆ విధంగా భయపడడం జరిగిందంటే పరిస్థితిని చూస్తే, అంటే ఒక కష్టాన్ని మనం చూచినప్పుడు, ఓ ప్రతికూల పరిస్థితులను చూసినప్పుడు ఆ పరిస్థితులనే చూస్తే భయం అయిపోతుంది. అందుకే పరిస్థితులను చూడకూడదు, పరిస్థితుల ప్రభావానికి అతీతుడైన మన దేవుడి వైపు చూడాల్సినటువంటి ఆవశ్యకత. అందుకే ఇక్కడ మీరు గమనించగలిగితే శిష్యులు సైతం లెక్కలేసి చెప్తున్నారు తప్ప, ఇదిగో ఇంత డబ్బులు అవుతాయి, ఎంత ఖర్చు అవుతాయి, ఇది ఏమాత్రం అది ఏమాత్రం అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప దేవుడి పనిలో మానవుడి పాత్ర ఎంత చిత్రంగా ఉంటదంటే దానికి కూడా మన వాళ్ళు సంకోచిస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారంటే, లాజరు చనిపోయిన తర్వాత సమాధి రాయి పొర్లించండి అన్నాడు. పొర్లించడం వరకే పని, కానీ అప్పుడు కూడా ఏం ఆలోచన చేయడం జరిగింది, ఓ పొర్లించేది కదా మా పని, అదెంత పని ప్రభువా, లోపల ఉండే లాజర్ని మేము తీసుకురాలేం కానీ సమాధి రాయిని పొర్లించడం ఎంతసేపు పని, పొర్లించేస్తామని ఆలోచన చేయలే. అయ్యయ్యో ఇప్పటికి 3-4 రోజులు అయిపోయింది, కంపు కొడుతూ ఉంటాడు. ఇవన్నీ ఎవడో పుట్లు ఎత్తరా అంటే పురాణాలు ఎత్తాడట, విసరాకులు ఎత్తరా అంటే తిన్నోళ్ళు ఎంతమంది అన్నారట, అది పరిస్థితి. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, 6 రాతి బాణల్లో ఉన్నాయి, వాటిలో నీళ్లు నింపని అన్నాడు. నీళ్లు నింపడం పెద్ద పని, అది మీరు నీళ్లు నింపడరా చాలన్నాడు. అంటే నీళ్లను ద్రాక్షారసం చేయండి అంటే కష్టం, కానీ ఆ లాజర్ను బయటికి పట్టరండి అంటే కష్టం, కానీ మీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. ఇదిగో అయినా ఈ చేపలు ఉన్నాయి, ఇదిగో ఈ అవల రొట్టెలు ఉన్నాయి. ఎస్, మీ దగ్గర ఏమున్నాయి అది ఇవ్వండి, అది ఇస్తేనే దాంతో నేను చేయగలను అద్భుతం. దానికి కూడా మన వాళ్ళు చాలా మంది వెనకాడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన దగ్గరే ఉంటే ఏదైనా కావచ్చు, మన తలాంతు కావచ్చు, మన శక్తి కావచ్చు, మన సంపాదన కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బలగం కావచ్చు, అంతే ఉంటది, ఎప్పుడైనా మన దగ్గరే ఉంటాయి. కానీ దాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు, ఆ బిడ్డ తెచ్చినటువంటి 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతిలో పెట్టినందుకు 10,000 మంది తినటంతో పాటు 12 గంపలు మిగిలిపోయాయి తృప్తిగా తిన్న తర్వాత. అంటే ఎవరి చేతిలో అప్పుడప్పుడు ఆడబిడ్డ విషయంలో చెప్తూ ఉంటారు కదా, ఎవరో ఒక అయ్యే చేతిలో పెట్టాలి ఆడబిడ్డని అనే మాటలు చెప్తూ ఉంటారు. ఆఖరిగా ఆడబిడ్డల తల్లిదండ్రుల యొక్క అల్టిమేట్ గోల్ అది కదా. ఆడబిడ్డనే కాదు, మనందరి జీవితాలు అయ్యా పరమ తండ్రి చేతిలోనికి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు మనం ఏమైపోతామంటే ఎందరో జీవితాలలో ఉన్నటువంటి ఇటు భౌతికమైన ఆకలిని కావచ్చు, ఆధ్యాత్మిక ఆకలిని కావచ్చు, భౌతిక స్వస్థత కావచ్చు, ఆత్మీయ స్వస్థత కావచ్చు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఏదైతే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జీవితాలను వాళ్ళు ఆశాజనకంగా మార్చడం కావచ్చు,
ఇవన్నీ చేయడంతో పాటు మనము ఆశీర్వాదకరంగా మారిపోతాం. అది ప్రభు చేతుల్లోనే సాధ్యం. కాబట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏమనంటే మీకు చదువుకున్నోళ్ళకి తెలుసుంటది. ధ్యాన్ చంద్ తెలుసా అమ్మా మీకు ఎవరికైనా బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని? ధ్యాన్ చంద్ పేరు విన్నారా మీరు? ధ్యాన్ చంద్. ఎవరికి ఐడియా లేదు. ధ్యాన్ చంద్ అంటే ఆయన హాకీ మాంత్రికుడు అని పేరు. వరుసగా ఒలింపిక్ గేమ్స్ లో 3 సార్లు ఒలింపిక్ గేమ్స్ లో పతకాలు తీసుకురావడం జరిగింది హాకీ. ఆయన వల్లనే మన జాతీయ క్రీడ హాకీ అనే పరిస్థితి రావటం జరిగింది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే, ఆయన చేతిలోనట బ్యాట్, మామూలు బ్యాట్ కూడా జీవం పోసుకున్నట్టుగా మారిపోద్దంట. అంతగా అది మ్యాజికల్ గా మార్చేయగలిగినటువంటి పరిస్థితి. చాలా మంది ఆయన వాడినటువంటి బ్యాట్‌ను పగలగొట్టి లోపల ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఉన్నాయా, స్ప్రింగులు లాంటివి ఏమైనా పెట్టాడా, ఇంకొకటా ఏం వాడాడు మెటీరియల్ అని అన్ని ఎన్నో సార్లు దొంగిలించి మరి పగలగొట్టి చూశారట. అట్లా అంటే ఒక సాధారణ వ్యక్తి చేతిలోనికి ఒక జీవము లేని కర్ర పోతేనే అంతగా మ్యాజికల్ గా మారిపోతే, జీవము కలిగిన దేవుడు, ఆ జీవము గల దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చిన మనం ఆయన చేతుల్లో ఉంటే ఎంత బాగుంటుంది మన బ్రతుకు. చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నులెత్తి ప్రార్థన చేయటం అనేది జరిగింది మనం చూస్తాం. మత్తయి సువార్తల 14వ అధ్యాయంలో మనకు యేసు ప్రభుల వారు కన్నులెత్తి ప్రార్థన చేసినట్టు 19వ వచనంలో కనబడుతుంది. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. అంటే యూదుల్లో, ఇశ్రాయేల్లో సర్వసాధారణంగా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం అనేది మనం చూడగలం. ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన ప్రారంభ వచనం ఒకటి చదవండి. 121వ కీర్తన ప్రారంభ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అది ఇక్కడ గమనించండి. కొండల తట్టు కన్నులెత్తి చున్నాను అని చెప్తున్నారు చూడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే వాళ్ళు కొండలంటే ఏంటనుకున్నారు? కొండలు. తర్వాత ఈవెన్ పరిసయుడు సుంకరి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ఉంటున్నాడు, ప్రార్థన చేశారు అన్నటువంటి మాటలు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికైనా మన ఆయనకు ధైర్యం చాలలేదు అని చెప్పినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. అంటే సర్వసాధారణంగా ఆకాశం వైపు ఎందుకు కన్నులెత్తారంటే ఆకాశం యందు దేవుడున్నాడు, ఆకాశమందు దేవుడున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అంటే ఆ దేవుడు వైపే కన్నులు ఎత్తుతున్నాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం, ఆయన మీదే ఆధారపడుతున్నాం, ఆయన కొరకే మేము ఎదురు చూస్తున్నాం అన్నటువంటి సింబాలిక్ గా ఉండేది ఆకాశం వైపు కన్నులు ఎత్తి ప్రార్థన చేయటం. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమీ నష్టపోకుండా వాళ్ళు ఆ మిగిలినటువంటి రొట్టెలను కూడా సేవ్ చేయటం జరిగింది. ఒకసారి ఈ మాట మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడగలం. 12వ వచనం చదవండి ఒకరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ గమనించండి, 12 గంపలు ఏమీ నష్టపోకుండా అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ నష్టం అనేది పోకుండా ఉండాలంటే చాలా మంది నష్టపోకుండా జాగ్రత్త వహించేటటువంటి తల్లిదండ్రులను, పెద్దలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇంత పిసినారు వీళ్ళు అన్నట్టుగా ఉంటది. కాదు. దేవుడి రెక్కల కష్టం విలువ ప్రభువుకు తెలుసు. దేవుడు ఎంత కష్టపడితే ఈరోజు మనకు ఈ ప్రకృతి వచ్చిందో, వీటిలో ఉన్న ఆహార పదార్థాలు కానీ సమస్తం వచ్చాయో మనకు తెలుసు. అందుకే జీవిత కాలాన్ని గాని, శరీరాన్ని గాని, సంపాదనను గాని, ఆహారాన్ని గాని, దేనినైనా సరే వృధా నష్టపరచడం అనేది జరగకూడదు, మర్చిపోకూడదు. చాలా విలువైనవి. అదే మనకు ఇక్కడ ప్రభువు నేర్పిస్తూ ఉండటం అనేది
జరిగింది పిల్లలు. కాబట్టి దయచేసి ఈ యొక్క అద్భుతం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉన్న సంకట పరిస్థితి మనం దాన్ని బట్టి ఒకవైపు మనం ఆందోళన పడుతూ, టెన్షన్ పడుతూ ఏం చేద్దాం అనుకుంటూ ఉండి కళ్ళ ముందే పరిష్కారం ఉన్నా కూడా అదే అంటారు చూసారా అండి, చంకలో గొర్రెపిల్లలు పెట్టుకొని ఊరంతా వెతికారు, లోకమంతా వెతికారు. లోకమంతా ఎక్కడ ఎతికినా కూడా ప్రయోజనం లేదు. చంకలో చూసుకుంటే దొరికిపోతుంది. అట్లా ప్రభువును మనం ప్రక్కన పెట్టి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు అని చెప్పడం. మన వల్ల మనమే చేయాలని పెట్టాలనుకుంటే ఎంతవరకు ఏమాత్రం చేయగలం చెప్పండి. మనం ఏదేదో చేసేస్తాం, ఏదో పొడి చేస్తాం అనే ఆలోచన ఎవరు చేయకండి. మనం నిమిత్త మాత్రం, మనం ఏమాత్రం పోవడం చెప్పండి. కాబట్టి ఎప్పుడైతే మన ప్రభు వైపు చూడగలుగుతామో అద్భుతాలు మన అందరి జీవితాలు సొంతమవుతాయి. ఈ జరిగినటువంటి సూచక్రియ ద్వారా మోషే వంటి ప్రవక్త మెస్సియా యేసు ప్రభుల వారే అని నిశ్చయం చేసుకోవటం అనేది ఒకటైతే, ఇందులో దేవుడి శక్తిని, యేసుక్రీస్తు యొక్క ప్రేమను కూడా మనం చూడగలం. ఇది ఈ యొక్క అద్భుతంలో ఉన్నటువంటి విషయాలు పిల్లరా. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.